నమస్తే కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అమ్మా. సార్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు 400 రోజులు చేస్తామని తలపెట్టిన యువగళం పాదయాత్ర 226 రోజులకే ముగిస్తున్నారు. సో ఏంటి సార్ ప్రధానంగా కారణం ఏంటంటే చాలామంది బయట చెప్తున్నట్టుగా ఆదరణ లేదు పెద్దగా. ఎప్పుడైతే గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారో ప్రజలు పూర్తిగా పట్టించుకోవడం మానేశారు అంటున్నారు. నిజమేనా సార్? నేను చాలా విశ్లేషణలో చెప్పాను. మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక పాదయాత్ర యొక్క సారాంశం ఏంటంటే ప్రజల యొక్క స్థితిగతులు ఏ విధంగా ప్రభావం అయ్యాయో వాటి నుంచి ప్రభావితమై ఒక అవుట్కమ్స్ డిరైవ్ అవుతారు. అవే వాళ్ళ మానసిక పుత్రికల కింద అభివర్ణిస్తారు. ఇప్పుడు దానికి రాజశేఖర రెడ్డి గారు నేను చాలా విశ్లేషణలో చెప్పాను. ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, లేదంటే ఉచిత కరెంట్ కానీ, అవన్నీ ఆయన మానసిక పుత్రికలు. మానసపుత్రికలు అంటారు, మానసిక పుత్రికలు. సో మానసపుత్రికల యొక్క అవుట్కమ్ ఎలా ఉంటుందంటే తరాలు, సర్టెన్ డెకేడ్స్ ఇట్ విల్ గో వితౌట్ హిస్ ప్రెజెన్స్ ఆల్సో. ఇప్పుడు చూడండి, ఆరోగ్యశ్రీ అన్నది ఇరు రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి గారు లేరు, బట్ ఇట్ ఈస్ బీన్ కంటిన్యూస్లీ హ్యాపెనింగ్. అలాగే నవరత్నాలు అన్నవి చూసుకుంటే ఒక కంపారిజన్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర యొక్క సారాంశం ఏంటంటే ఇవాళ నవరత్నాలు ఒక రాష్ట్ర బడ్జెట్ దగ్గర 2,43,000 కోట్లు ప్రజలకి డీబీటీ పథకం త్రూగా ప్రజలకు చేరాయి. ఇదే లోకేష్ గారి పాదయాత్ర మా మేనిఫెస్టోని ఇంత % గ్రౌండ్ చేసామని చెప్పిన పాదయాత్రలో ఉదంతం ఏమైనా ఉందా? అయితే యువకులు ప్రభావితమై ఆయన యాత్రలో మమేకమై జాయినింగ్స్ ఎక్కడని చూసామా? అండ్ మోర్ ఓవర్, ఎప్పుడైతే ఒక ప్రభావం కాని అంశాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో మీరు గమనిస్తే కంటిన్యూస్గా తెలుగుదేశం యొక్క మేనిఫెస్టో ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలేదని ప్రజలను కన్విన్స్ చేయగలిగాడు. ఇదే లోకేష్ యొక్క పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని ఒక్క పాయింట్ కూడా మాట్లాడకుండా అవే కాపీ క్యాట్ కిల్ ద రైట్ అని అవే మేనిఫెస్టోలో పాయింట్స్ అన్ని ఒకటి కలిపి 1-2 యాడ్ చేసి అలా మాట్లాడిన ఉదంతాలు చూస్తాం కదా తప్ప ఫ్రమ్ ద కుప్పం నుంచి ఆయన తిరిగిన ప్రతి ప్రాంతంలోనూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత ఆరోపణలు తప్ప ఇంకేమైనా అవుట్కమ్ ఉందా? ఇఫ్ యు రియల్లీ లుక్ ఇన్ టు ద ప్రాస్పెక్టివ్ లైన్స్ ఆఫ్ హిస్ పాదయాత్ర, కన్విన్సింగ్ ఫ్రమ్ ద డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రని చూసుకుంటే పాదవని మర్చిపోదాం. మేనిఫెస్టోని పట్టుకుని ప్రతి నియోజకవర్గంలో ఇది తెలుగుదేశం ఇంప్లిమెంట్ చేయలేదని ప్రజలకు ఇవ్వగలిగాడు. ఇదే లొకేషన్ మౌత్ పీస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, బ్రాండ్ అంబాసిడర్ ఫర్ వైఎస్ఆర్సీపీ, ద సక్సెస్ఫుల్ స్టోరీ ఆఫ్ వైఎస్ఆర్సీపీకి భుజాల మీద లోకేష్ పాదయాత్ర అవుట్కమ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అన్నీ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి నాకు ఆక్రోశంతోనూ ఉడుకుమోత్తంతోనూ జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూనే పాదయాత్ర కంక్లూడ్ చేసుకున్నాడు. ఇది గమనించారా? ఆదరణ అన్నది ఎక్కడ వస్తుందంటే ఇది నీకు ఇవ్వలేకపోయారు, నేను ఇస్తాను అన్నది కన్వెన్షన్. అండ్ ఈజ్ ఏబుల్ టు కన్విన్స్ దట్. అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ పాదయాత్రలో ఈ మేనిఫెస్టోలో ఇది ఇంప్లిమెంట్ అవ్వలేదు, నీ నియోజకవర్గంలో ఎంత వీళ్ళు చెప్తున్న దానికి నీ నియోజకవర్గంలో డేటా ఇది అన్నది ఒక్క ఉదాహరణ చెప్పగలిగాడు. అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన ఈ పాదయాత్ర యొక్క సారాంశంలో వీళ్ళ యొక్క అబద్ధాలను కూడా చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో కేవలం వ్యక్తిగత దోషులకి పరిమితమైన ఈ పాదయాత్రలు. ఇప్పుడు మేనిఫెస్టో అంటే ఇది మీకు ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి నా మేనిఫెస్టో ఇది నేను ఇంప్లిమెంట్ చేశాను. దట్ ఇస్ ద సక్సెస్ స్టోరీ ఆఫ్ మోర్ దెన్ 90%+. ఇది ఎక్కడ అతను ప్రభావితం చేసి చెప్పలేపాడు. ఇంకా మేనిఫెస్టో రాలేదు కదా సార్, ఉమ్మడి మేనిఫెస్టోకి వాళ్ళు నేను అంటుంది అదేమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఏంటంటే మేనిఫెస్టో అనౌన్స్ చేయక మునుపు తెలుగుదేశం మేనిఫెస్టో ఇది ఏమీ చేయలేపారని పాదయాత్రలో ప్రజల్ని కన్విన్స్ చేయగలిగాడు. ఇక్కడ చెప్పడానికి ఏం లేవంటారా? ఏమున్నాయి, ఉండవు చెప్పాలి కదా. ఇప్పుడు నియోజకవర్గాల వారీగా నీ సమస్యలు ఇవి, ఇక్కడ స్థానిక సమస్యలు ఎప్పటి నుంచి మొత్తుకుంటుంది అదే. మేక్ ఏ యూనిట్ ఆఫ్ ఈచ్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ అవుట్కమ్ ఇది, దీంట్లో కష్టం ఇది, సుఖం ఇది, దీని తాత్పర్యం ఇది చెప్పకుండా ఈ ప్రభుత్వం వల్ల నీకు ఇంత నష్టం కలిగింది, నా ప్రభుత్వం వస్తే ఇది ఇస్తుందని కన్వెన్షన్ ఎక్కడైనా ఉందా? ఇది మా తాత కట్టాడట, మా నాన్న కట్టాడట అని చెప్పుకుంటారు టాగుణింతం చూడు. అలా సెల్ఫీలు తీసుకొని ఇది మేమే కట్టామా, మాకు తెలియలేదే, మేము చెప్పుకోలేకపోయామే అన్న నిస్సహాయతను కూడా ఎదుర్కొన్నట్టు ప్రజల ముందు వెలిపించుకున్నట్టు. సో ఇవన్నిటి యొక్క తాత్పర్యంలో ద క్యారెక్టర్ విత్ క్యారెక్టర్ ఎవాల్యుయేషన్లో ఎలివేషన్లో మూడిట్లోనూ కన్ఫైన్ అయింది, సింక్ అయింది. అది కన్ఫైన్ అవ్వాల్సింది సింక్ అయితే
అందుకనే 400 రోజులు నిడివి 226కి కన్ఫైన్ అవుతుంది. ఈ దరిద్రానికి తోడు ఇవాళ సభకి ఓ మాలు వస్తాను ఓ పాలు రాననే పవన్ కళ్యాణ్ వల్ల ఎంత పోరాటం పోనీ అలా వాళ్ళ దృష్టిలో ఏదో 226 రోజులు ప్రాణాలకు తెగించి నడిచిన లోకేష్కి టెన్షన్ అట్రాక్షన్ కన్నా ఇవాళ క్రౌడ్ పుల్లర్ అయిన పవన్ కళ్యాణ్ రాకతో మొత్తం అటెన్షన్ అంతా ఇటుపక్కే డ్రాగ్ అయింది అనుకో. ద సారాంశం ఆఫ్ పాదయాత్ర, నా ఒడిదుడుకులు ఇవి, నా కష్టం ఇది, నా సుఖం ఇది. ఈ పాదయాత్రలో ప్రజల యొక్క సమస్యలు నేను చెల్లించిపోయానని చెప్పే దగ్గర కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు ఏం మాడతారో తెలియదు, అవతల క్యారెక్టర్స్ ఎలా రెస్పాండ్ అవుతాయి మనం ఎన్నోసార్లు చూసాం. నాకు ఈ అవమానం జరిగిందని ఆయన చెప్పిన దగ్గర వావని తప్పట్లు కొడుతూ ఉంటారు క్రౌడ్. మీరు గమనించలేదో పవన్ కళ్యాణ్ అలాగా ఈ లోకేష్ గారి యొక్క మొత్తం టోటల్ సినారియోలో వాట్ ఎవర్ థింగ్స్ హావ్ టేకన్ ప్లేస్ అన్నది ప్రజలకి పరిచయం చేయడానికి వెసులుబాటే లేదు. సార్ వాళ్ళే కావాలని పిలుచుకుంటున్నారు కదా సార్, ఇలా అనుకుంటున్నారు బయట. ఆ బయలు ముజే మారని ఒకటి కథ ఉంటుంది మనకి తెలంగాణలో. పిలిచి తన్నించుకుంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు మీకు ఇంత పాదయాత్ర చేసిన సారాంశం ఏంటి? ఒక లోకేష్ అనే క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలని. ఇవాళ ఎలివేషన్కి కూడా నాకు ఒక పబ్లిసిటీ పీస్ కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని పిలుచుకుంటున్నారంటే నువ్వేం చేసినా బూడిదలో పోసిన పన్నీర్ అని అర్థమే కదా. అందుకని ఎప్పుడు చెప్తూ ఉంటాను చిన్నపిల్లడు పక్కెళ్ళి ఆడుకొని. దాని బదులు ఇలాంటి కార్యక్రమాలకు తెరలేపితే ఇవాళ ఒక క్యారెక్టర్ వాట్సైడ్ ఆఫ్ పాదయాత్ర అన్నది ఒక పార్టీకి ఈ విధమైన పునరుత్తేజం ఇవ్వగలిగాను అన్న ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇవాళ కంక్లూజన్ సభలో లేకుండా కేవలం అలా పిరమిడ్లు లాంటివి ఏవో కట్టుకుని దాని మీద శంకుస్థాపన రాయల మీదనో పునాది రాయల మీద పేర్లు రాసుకోవడానికి తప్ప ఇంక దేనికి ఉపయోగపడతాయి ఇవి? సార్ సమస్యలు తెలుసుకున్నాను, ప్రజలు ప్రతి దగ్గర సమస్యలు విన్నవించుకున్నారు, నేను నోట్ చేసుకున్నాను అంటున్నారు కదా. అంటే పాదయాత్రలు ఎర్ర పుస్తకాలు, ప్రతీకార రాజకీయాలు, నేను వస్తే నిన్ను చంపేస్తా, నేను వస్తే నేను తోలు తీసేస్తా, నేను వస్తే బట్టలు తీసి పరిగెట్టించి రోడ్డు మీద నడిపిస్తాను, ఇవే కదా మీరు మాట్లాడుతుంది. లోకేషన్ చూసి భయపడే ఇప్పుడు ఓడిపోతామని అర్థమైపోయి అభ్యర్థులు మార్చుకుంటున్నారు, నా పాదయాత్రతో భయపడతారు. ఇప్పుడు మనం గతంలో ఇన్హెరెంట్ అనేది ఒకటి ఉంటుంది మనకి. అదేంటది? రాయలసీమ ఒక ఫ్యాక్షన్ ఫ్యామిలీస్ అని ఉంటాయి. కానీ మనం చెప్పిన ప్రవచనాలు ఏంటి? ఫ్యాక్షనిజాన్ని మేము నిర్మూలిస్తాం అన్న దాని మీద ఏ తెలుగుదేశం పునాదులు ఏర్పడ్డాయో ఇవాళ ఆ బడబాగ్ని ఇన్నాళ్ళు శివుడు హాలాహాలను భరించినట్టు భరించారు. బట్ అవకాశం వస్తే ఒరిజినల్ ఇన్హెరెంట్లో ఉన్నది బయటకు వస్తుంది. అదే భావజాలం కదా. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు నిన్ను ఎన్నుకుంటుంది అవతల వాడిని తనడానికి, అవతల వాడిని చంపడానికి, అవతల వాడిని పొడవడానికి, అవతల వాడిని బట్టలు తీసి పరిగెట్టించడానిక. దీన్నే ప్రజాస్వామ్యం అంటారు. మీ ఇండివిజువల్ ఐడియాలజీ ఏదైతే ఉందో ప్రజాస్వామ్య పరిరక్షణ అన్నదానికి ఎన్నడుగుల దూరంలో చూసుకుని ప్రవర్తిస్తుంటే ఆ ప్రవర్తనకి ప్రజలు ఆన్ వాట్ బేసిస్ అండ్ వాట్ కెపాసిటీ కన్సిడరేషన్స్ ఇవ్వాలి. ఇది మళ్ళీ ప్రజల నుంచి ఉత్పన్నమవుతున్న ప్రశ్న. అండ్ మోర్ ఓవర్ ఇవాళ మీకు ద లెగసీ ఆఫ్ తెలుగుదేశంలో ఏ రోజు అది లేని దగ్గర ఇవాళ ఈ ప్రొవోకింగ్ యాటిట్యూడ్ని అడాప్టబిలిటీగా తెచ్చుకుని ఇవాళ ఈ పనులు చేయడానికి నేను పాదయాత్ర చేశానని ప్రజలకు చెప్తారా? నిన్నటిదాకా మీరు సభలు సమావేశాలు పెట్టిన ప్రతి దగ్గర మాట్లాడిన భావజాలం ఇదే కదా. ఈ భావజాలం ఎలా అవుతుంది? ఇదే భావజాలంలో మీరు కంక్లూజన్ రిమార్క్స్ కింద ఇస్తే దిస్ ఈజ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఆఫ్టర్ యువర్ గవర్నమెంట్ అన్నది ప్రజలకు కన్వే అవుతుందా? కన్వే అవుతుందా? కన్వే అయితే దెన్ వాట్ ఫర్ అన్నది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుందా అవుదా? ఇప్పుడు ఈ 226 రోజుల పాదయాత్రలో వాళ్ళు ఏమేం చేశారని అని మీరు అనుకుంటున్నారు సార్? ప్రజలకు ఏమాత్రం ఈ పాదయాత్ర ఉద్దేశాలు అర్థమయ్యాయంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఎంతసేపు వాళ్ళ పాదయాత్ర నిడివిలో దే హ్యావ్ నాట్ కన్విన్స్డ్ పీపుల్ దాట్ ఈ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు వీళ్ళ మేనిఫెస్టో పరంగా ఇవి చేయలేదని ప్రజలకు కన్వే చేయలేకపోయింది. ఎంతసేపు ఆ సిపిఎస్ రద్దు, అలా పింక్ డైమండ్, ఎలక్షన్స్ ముందు ర్యాగింగ్ టైప్లో చేసినవన్నీ కూడా ఇవాళ తీసుకుని వచ్చి నెత్తికేసుకుని అనవసరమైన విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చారు. దెన్ దిస్ గవర్నమెంట్ ఈస్ క్రియేటింగ్ సమ్ ఆల్టర్నేటివ్స్. దే నీడ్ టు గివ్ కంపారిజన్స్. ఆ కంపారిజన్స్ ప్రజలను కన్విన్స్ చేయలేనప్పుడు, గంపగొత్తగా ఓట్లు పడిపోతాయన్న భ్రమలో ఉన్నప్పుడు దే ఆర్ ఆబ్వియస్లీ లివింగ్ ఇన్ ఫాల్స్ ఇల్యూజన్ అని చెప్పాలి. ఇవాళకి కూడా ప్రభుత్వ వ్యతిరేకత వీళ్ళ పార్టీ పరంగా వీళ్ళు ఆలోచించుకుంటుంది. ప్రజలు ఏం ఆలోచించుకుంటారు? ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందా లేదా అన్న దాని మీద వీళ్ళకి జీరో, శూన్యమైన నాలెడ్జ్తో ఆ శూన్యంలోంచి సున్నాతో మొదలెడదామని ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎవడన్నా ఒకటితో మొదలెడతారేమో అని చూస్తుంటే శూన్యంలోంచి అన్వేషిస్తున్నారు ఏమైనా దొరుకుతుందేమో అని. సున్నాయి దొరుకుతుంది. ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోకూడదమ్మా. నీ ప్రస్థానం కుప్పం నుంచి స్టార్ట్ అయినప్పుడు యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ టు అడ్రస్ ద సిచ్యువేషన్స్, వాట్ సార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ప్లేస్ వర్సెస్ వాట్ యువర్ గవర్నమెంట్ ఈజ్ అన్నది. సో ఈ కంపారిజన్ ఎప్పుడైతే లేకుండా
కేవలం తిట్ల పురాణంకే పరిమితమైన మీ ఎంటైర్ 226 రోజుల ఎన్నో కిలోమీటర్ల యొక్క పాదయాత్ర సారాంశం ఇవాళ మీ ఎబిలిటీని కూడా ప్రజలకి నేను నడిచొచ్చాను, నా సారాంశం ఇది, మా ప్రభుత్వం అన్న దగ్గర మళ్ళీ ఈయన లేకపోతే మాకు దిక్కు లేదని చెప్పి ఒక ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటూ ఆ ఉత్సవ విగ్రహం యొక్క ఆచ్ఛేదంలో మీ యొక్క ప్రస్థానం ముందుకెళ్ళే కార్యక్రమానికి తెరలేపుతుంటే వేర్ యువర్ ఇండివిజువల్ అబిలిటీస్ ఆర్. ఆబ్వియస్లీ ఇండివిజువల్ అబిలిటీస్ మళ్ళీ ప్రశ్నార్థకం, ఇది గమనించుకోండి. రైట్, థ్యాంక్ యూ కేఎస్ ప్రసాద్ గారు.